నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తిరగబడే సమయం వచ్చినట్టుగానే కనపడతా ఉంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఈరోజు ప్రజాభవన్ ముట్టడికి యత్నించడం జరిగింది. ఏదైతే మహిళలకు ఇచ్చిన హామీలు, ఏదైతే 500కే సిలిండర్ కావచ్చు, 2500 కావచ్చు, ఏదైతే 18,000 ఇస్తానన్న విషయాలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఎప్పుడు అమలు చేస్తారనేది, పింఛన్ల విషయంలో కావచ్చు, విడోలకి సంబంధించిన పింఛన్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు అమలు అవుతాయంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజాభవన్ ముందు బైఠాయించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాదాపు అందరూ కూడా మహిళలందరూ కూడా తరలి వచ్చినట్టుగా, తిరగబడినట్టుగా కనపడతా ఉంది. ఒక్కసారిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవి ఎప్పుడు అమలు చేస్తారు, ఇప్పటి వరకు కూడా దీని మీద కనీసం ప్రభుత్వం ఊసే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే మంత్రులు ఇప్పటి వరకు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ 2500 విషయంలో కావచ్చు, సో రకరకాల లెక్కలు, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కూడా రకరకాల లెక్కలు, తులం బంగారం విషయంలో కూడా హనుమంతరావు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు రేట్లు పెరిగిపోయిన ఎట్లా ఇవ్వగలం అనే దాని మీద ఇవి దాటవేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో మహిళలందరూ కూడా తిరగబడినట్టుగా కనపడతా ఉంది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడానికి లోపలికి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా జాగృతి అధ్యక్షురాలు మాట్లాడిన ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ 2500 పింఛన్ కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతిదీ కూడా నెరవేరే వరకు కూడా మా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటున్నట్టు కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ప్రధానంగా మహిళల అంశాల మీద ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం అన్నది అన్యాయం. అందుకే ఇవాళ ప్రజావాణిలో ఏదైతే సీఎం గారు నేను ఉంటాను, ప్రజల గోడు వింటానని మాట ఇచ్చాడో, ఉన్నారేమో అని వచ్చాం. ఆయన లేరు, ఆయన రారు అని చెప్పారు. అందుకే మేము అక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే అధికారులకు వినతి పత్రం ఇవ్వమని చెప్తా ఉన్నారు. మేము అధికారులకు వినతి పత్రం ఇస్తా ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం. వచ్చే బడ్జెట్ సెషన్ లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయలకైనా, స్కూటీలకు సంబంధించి బడ్జెట్ అయినా, 2000 నుంచి 4000కు పెన్షన్ పెంచే బడ్జెట్ అయినా ఖచ్చితంగా దీని మీద డబ్బులు పెట్టాలి. మీరు నిధులు పెట్టకుండా మళ్ళా ఒక సంవత్సర కాలం టైం పాస్ చేసేంత టైం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఇదే చివరి ఫుల్ బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది, అప్పుడు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్ లో ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆడబిడ్డల ఓట్లతో పైకి వచ్చినామని చెప్తున్నారు, మహిళలు కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం 2500 హామీ ఇవ్వలేకపోవడం అన్నది సిగ్గుచేటు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సెషన్ లో మీరు 2500 మహిళలకు పెట్టాలి. ఈ బడ్జెట్ లో కనుక మీరు పెట్టకపోతే ఇవాళ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున చూస్తా ఉన్నారో, ప్రతి జిల్లా కేంద్రంలో సంవత్సరం పొడుగుతా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం. అందరికి ఇచ్చి చివరికి ఆడవాళ్లకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు. స్కూటీలు ఇవ్వడం లేదు, తులం బంగారం ఇవ్వడం లేదు, 2500 ఇవ్వడం లేదు, 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుతామన్నారు, పెంచుతలేరు. ఇంటికి ఒకటి కాదు 2 పెన్షన్లు ఇస్తామన్నారు. అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తుందేమో అని. ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అవ్వలకి ఏం సమాధానం చెప్తారు? స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు? 2500 వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి. అమ్మాయి చెప్తున్నట్టుగా 500కే గ్యాస్ అన్నారు, మొత్తం అది గ్యాస్ తప్ప అందులో ఉన్నదేం లేదు, ఏమి రాలేదు. కరెంటు బిల్ అన్నారు, అది కూడా 100 ఇండ్లకు ఒకరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంటు బిల్ ఎగ్జంప్షన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడబిడ్డలకు రావడం లేదు. ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ ఈ బడ్జెట్ లో పెట్టాలి. ఇక కొత్తగా విధవరాలైనటువంటి వాళ్ళకి గాని, కొత్తగా ఒంటరి మహిళలైనటువంటి వారికి గాని, కొత్తగా ఏజ్ నిండినటువంటి 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి కానీ ఇంతవారికి పెన్షన్ రాయలేదు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఎన్నికల ముందు అట్లా చెప్పలేదు కదండి. హామీలు ఏమి చెప్పారు? తులం బంగారం ఇస్తామని చెప్పినారు. దాదాపుగా సంవత్సరానికి 1,00,000 పెళ్లిళ్ళు జరిగినాయి అనుకున్నా, 2 లక్షల తులాల బంగారం రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడు తెలంగాణ ఆడబిడ్డలకి. ఆ బంగారం ముంగట పెట్టి తర్వాత ఆయన ముఖం చూపెట్టి ఓట్లు అడగాలి. వరుస పెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల మీద ఎన్నికలు పెడతా ఉన్నారు. మొన్న మున్సిపాలిటీలు అయిపోయినాయి, మరి ఇప్పుడేదో ఆగమైపోయినట్టు ఒక పక్క అసెంబ్లీ ఉంది, ఒక పక్క బడ్జెట్ ఉంది, ఇంకొక పక్క ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా గ్రామాలలో ఎన్నికలకు పోతామంటా ఉన్నారు. గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తే అడగండి వాళ్ళని, ఎందుకు ఇవ్వలేదు, మాకు నిలబెట్టుకోవాల్సిన హామీలు ఎందుకు పెట్టుకోలేదని అడగండి. అందరికన్నా ఆఖరికి ఆడబిడ్డలమా? ఆడబిడ్డల తరఫున ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా?
ఎందుకోసం ఇట్లా చేస్తున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ ని ప్రశ్నించాలని చెప్పి నేను మాడబిడ్డలు కోరుతా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ చెప్పింది మహిళలతోటి అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అనేటువంటిది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పారిపోతా ఉన్నది, ఎక్కడికక్కడ హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకిచ్చిన మాటలు, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు మీరు అల్కగా తీసుకోకండి, నిలబెట్టుకోండి. 2500 ఇవ్వండి, అదే విధంగా పెన్షన్ పెంచండి, ఇంటికి ఇద్దరికి ఇస్తామన్నారు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి. అన్నిటికన్నా మించి నేను పదే పదే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఫీ రియంబర్స్మెంట్ బంద్ చేస్తే ఆడబిడ్డలు అన్యాయం అయిపోతా ఉన్నారు, ఆడబిడ్డలు చదువులు అనిపిస్తా ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ నిధులు కూడా పూర్తిగా విడుదల చేయాలి ఈ బడ్జెట్ లో అని కోరుతా ఉన్నాను. బడ్జెట్ లో ఇవి మహిళలకు సంబంధించిన ప్రావిజన్ పెట్టకపోతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మోసం చేసిండో, 6 హామీలు అమలు కావని తెలిసి కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలను మభ్యపెట్టిన దిశలో తెలంగాణ జాగృతి మహిళలకు అండగా ఈ రోజు ఉంటూ ప్రజాభవన్ ముట్టడికి ఈ రోజు వచ్చడం జరిగింది. లోపలికి వెళ్ళిచ్చే పరిస్థితి కూడా చేయట్లేదు కదా మిమ్మల్ని. యాక్చువల్లీ పోరాటం అయితే ఆగదు కదా, తెలంగాణ జాగృతి ప్రజల సమస్యల మీద ప్రజల కోసం పోరాడుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజు మేము ప్రజలకు మద్దతుగా కవిత గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజాభవన్ ముట్టడికి వచ్చినాం. వాళ్ళు లోపలికి అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా వస్తున్నాం. మాకు ఇస్తా ఉన్న 2500 నెలకి ఎక్కడ పోయినాయి, కాలేజీ విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి, వారికి అనుగుణంగా ఈ రోజు మాకు సమాధానం దొరకగా ఎక్కడన్నా ఇంటర్లో ఉన్న ఇంటర్ స్టూడెంట్లకు ఆ రోజు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినా కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మహిళలను పెద్ద ఎత్తున ఈ రోజు జాగృతి ఆధ్వర్యంలో ముట్టడికి వచ్చిన ఏదైతే ఆడపిల్లలకి స్టూడెంట్స్ కి స్కూటీస్ ఇస్తా అన్నాడో రేవంత్ రెడ్డి, ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఒక చీఫ్ మంత్రి. ఏదైతే హామీలు ఇస్తున్నాడో అవి విడుదల చేయాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేయాలి. 2500 గురించే మీరు క్వశ్చన్ చేస్తా ఉన్నారా లేదా మహిళలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు? హామీల గురించి మేము ఇక్కడ క్వశ్చన్ చేయడానికి వచ్చాం. అంటే లోపలికి వెళ్ళిచ్చే పరిస్థితి కూడా చూడట్లేదు కదా. ఇప్పుడు అందరినీ కూడా ఎక్కడికక్కడ మహిళలను కూడా చూడకుండా బయటాయించిన పరిస్థితి, లోపలికి వెళ్ళిచ్చే పరిస్థితి, పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంతమంది ఆడోళ్ళు కదిలొచ్చారు కాబట్టి భయపడి ఉన్నాడు అంతే. అందుకే ఇంత పోలీసు వాళ్ళని వీళ్ళందరినీ ఇట్లా పెట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? డిమాండ్ ఇదైతే ఈయన ఏదైతే దొంగ హామీలు ఇచ్చిండో అవన్నీ విడుదల చేయాల్సిందిగా కొడుతుంది. సో అంటే అక్క ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మహిళలకి వెంటనే 2500 అమలు చేయాలి. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఎలక్షన్స్ అయ్యే ముందు ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళని మభ్యపెట్టడం ఇవే చేస్తున్నారు. మాకు వెంటనే మహిళలకి 2500 వెంటనే అమలు చేయాలి. జాగృతి 2500 గురించి మీరు పోరాటమా లేకపోతే అన్ని కావాలండి, రేషన్ కార్డు ఇవ్వాలి, కరెంటు బిల్ ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి, అన్ని వెంటనే అన్ని అమలు చేయాలి. అది మా డిమాండ్. మా పరిస్థితి లేదండి, తప్పకుండా అలౌ చేస్తారు. మేము పబ్లిక్ తరఫు నుంచే కదా కొట్లాడేది, మాకు కూడా కావాలి. 2500 అంటే జోకేం కాదు కదండి. ఇంట్లో ఒక మామూలు మధ్య తరగతి కుటుంబంకి మెడిసిన్ వస్తుంది, రేషన్ వస్తుంది, అన్ని వస్తాయి కదా. 2500 ఇస్తానే మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు అమలు చేయకపోతే అది తప్పు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వెంటనే ఆడబిడ్డలకి 2500 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మా హస్బెండ్ చనిపోయిండు, 3 సంవత్సరాలు అవుతుంది. తనే పెన్షన్ చేస్తానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నాడు, 2500 ఇస్తాన్నాడు. మా హస్బెండ్ హ్యాండిక్యాప్, 2 కాళ్ళు ఆపరేషన్ అయ్యి చనిపోయినారు. పింఛన్ చేస్తాను ఇంతవరకు చేయలేదు. అప్లై చేసాము, అప్లై చేసి కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఏది లేదు. కేవలం 2500 గురించి పింఛన్ కూడా అండి, విడో పింఛన్ కావాలి. విడో పింఛన్ హస్బెండ్ లేరు, పిల్లల్ని పెట్టుకొని రెంట్ ఇంట్లో ఉన్నారు. ఇవన్నీ ఆమె చేయాలి, తానే చేయాలి. సో అంటే మీరు చెప్పండి, అంటే కేవలం 2500 గురించి మహిళలకు ఇచ్చిన హామీల గురించి? మహిళలకు ఇచ్చిన హామీలు అన్నింటి గురించి అండి. ఒక 2500 పింఛన్ అని కాదు, మహిళలకి అసలు ఏ విధంగా కాంగ్రెస్ అనేది న్యాయం చేయలేదు కాబట్టి దాని గురించే ఇదంతా ఆవేదన. ఫ్రీ బస్ అని ఇచ్చాడు, అది ఎందుకు యూజ్ఫుల్ గా లేదు కదండి. అది యూజ్ అవుతుందా అంటే లేదు, కొట్టుకొని వస్తున్నాం కదా. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదంటే మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవాలి? మేము ఎన్ని రోజులని ఇలానే ఉండాలి, అంతే కదా మరి. ఇప్పుడు సో దానికే ఇదంతా. ఇప్పుడు ఎలాగైనా మేము వెళ్ళాలి. అసలు ఏంది దొంగ రాజకీయాలు ఏంటి, ఇవన్నీ ఏంది? మా దగ్గర నుండి మాదే దోపిడీ చేసుకొని మాకే న్యాయం చేయట్లేదు కదా. సో దాని గురించే ఇదంతా. ఇప్పుడు ఫ్రీ బస్సులను పెట్టారు కానీ ఎన్ని నడుస్తున్నాయి ఫ్రీ బస్సులు చూసారా ఒకసారి? చాలా తగ్గిపోయినాయి ఫ్రీ బస్సెస్. స్టూడెంట్స్ గానీ, మహిళలు జాబ్కి వెళ్ళే మహిళలు గానీ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి టైం కి బస్సెస్ లేక 4 ఉన్న దాంట్లో 2 బస్సులు పెట్టారు. ఎలా ఎక్కుతారు? బేసిక్ గా
కొంతమంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు కదా 2,500 కంటే ఎక్కువ బెనిఫిట్స్ మీరు పొందుతా ఉన్నారు, ఉచిత కరెంట్ అంటున్నారు. ఉచిత కరెంట్ ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇవ్వలేదు. ఉచిత కరెంట్ ఎవరికి 100 మందిలో ఒకరికి ఇచ్చారు అంటే. ఉచిత కరెంట్ అనేది ఎవరికి ఇస్తున్నారో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. సో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన ప్రకారం వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే, 2,500 కావచ్చు, మహిళలకు ఇస్తానన్న హామీలు కావచ్చు, ప్రతిదీ కూడా నెరవేరే వరకు కూడా మా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటది. ఇట్లా ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేపడతామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడే వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి ప్రజాభవన్ లోపలికి అలౌ చేసినట్టుగా కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా వాళ్ళు ప్రజాభవన్ ముందే బైఠాయించినప్పటికీ కూడా కనీసం వాళ్ళని లోపలికి అలౌ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడే వాళ్ళని లోపలికి అలౌ చేసినట్టుగా కనపడతా ఉంది. ఇది పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. సో బట్టి విక్రమార్క కూడా ఆ ధర్నా నిరసన జరుగుతున్న క్రమంలోనే ఆయన కూడా వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది. సో ప్రజాభవన్లో ఇప్పుడు ప్రజెంట్ అధికారులు తప్పితే నాయకులు ఎవరు లేనట్టుగానే కనపడతా ఉంది. మరి వినతి పత్రం అనంతరం మీడియాతో కవిత గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.